సముద్రం ఎంత విస్తారంగా ఉంటుందో తెలిసే ఉంటుంది. లక్షలాది లీటర్ల నీరు ఉరుములు, మెరుపులతో తరంగాలుగా దూసుకెళ్లినా అది ఒక హద్దులో ఆగిపోతుంది. ఎందుకంటే సముద్రం తనకే తాను ఒక హద్దు వేసుకుంది. ఈ చెలియలికట్ట దాటితే నా ఆట తప్పుతుంది. అది వినాశనంగా మారుతుంది. అదే మనిషికి వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఎంత శక్తివంతుడైనా, ధనికుడైనా, జ్ఞానవంతుడైనా తన జీవితంలో ఒక నియమాన్ని, ఒక నియంత్రణను పాటించాలి. భార్య అనేది ఒక స్థానం. ఆ స్థానం ఒక ఆరాధనా పీఠంలా ఉండాలి. మిగిలిన స్త్రీలు జగత్తుని ఆరాధించడానికి వచ్చిన దేవీ స్వరూపాలు. అలాంటి చూపుతో చూసినప్పుడు ప్రపంచం మీదే మారుతుంది. ఇది పుట్టే సంస్కార బీజాన్ని పెంపొందించాలంటే ఏమి చేయాలి? మన పురాణాలు, రామాయణం, భాగవతం, భారతం లాంటి మహత్తర గ్రంథాలను ఇంట్లో పిల్లలకు వినిపించాలి. అవే మనసుని మేధోమయంగా చేస్తాయి. మనసు ఎటు పోతుందో మన జీవితం కూడా అదే దిశగా పోతుంది. మనసుని మంచితనంతో నింపితే మనిషి చెడుపనులకు వెళ్లడనే లేదు. పరద్రవ్యాన్ని చూడకూడదని, దొంగతనం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే అది నీదే కాదు, అది ఇతరులదైన ఆస్తి. అది పడ్డందుకే తీసుకోవచ్చని అనుకోవడం తప్పు. అది ఆ వ్యక్తిగత పాపాన్ని తుడిచేందుకు పడిందైతే అది తిరిగి అతనికే అందాలి. మన కర్తవ్యం అదే. పరపదాల విషయంలోనూ అదే వర్తిస్తుంది. నీవు అనవసరంగా మాటలతో హింస చేస్తే అది కూడా పాపమే. మన మాటలకి దేవతలు వరాలిస్తారు. మన మాటలే శత్రుత్వాన్ని కలిగించగలవు. కాబట్టి మాట అనేది మంత్రంలా వాడాలి. ధర్మాన్ని ఎవడు గౌరవిస్తాడో అతనే భక్తుడు. పూలు సమర్పించి, మంత్రాలు పఠించి, గుడిలో అరిచినంత మాత్రాన భక్తి లేదు. నిజమైన భక్తి ఎవరిలో ఉందంటే యజ్ఞం చేసినట్టు, విహిత కర్మలు చేసిన వాడిలో ఉంటుంది. భగవంతుడు ఇది చేయకు అన్న విషయాన్ని మనం చేయకపోవడమే నిజమైన భక్తి. ఉదాహరణగా, మనం ప్రయాణిస్తున్న కారు ఒక పక్క బ్రేక్, ఒక పక్క యాక్సిలరేటర్. బ్రేక్ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదమే. అలాగే మనిషి జీవితం కూడా చెయ్యకూడని పనులకు బ్రేక్ వేసుకొని ఈశ్వరుడు చెప్పిన పనులనే చేయాలి. మాటలతో సేవ చేయవచ్చు, చేతలతో పూజ చేయవచ్చు, మనసుతో ధ్యానం చేయవచ్చు. మన జీవితాన్ని ప్రతిక్షణం భగవత్కార్యంగా మార్చినప్పుడు అదే నిజమైన అష్టదళ పాద పద్మారాధన. ఈశ్వరుడు మనం ఎంత పూలు తెచ్చామా అని చూస్తాడు కాదు, మనం ఎంత కర్తవ్యం చేశామా అని చూస్తాడు. ఈ భావనను మన పిల్లల్లో నాటాలి. అప్పుడు మనిషి ధర్మపథంలో నడుస్తాడు. అప్పుడు మాత్రమే భగవత్కృషి, భక్తి, పరమపదానికి దారి కలుగుతుంది. మనిషికి జీవితంలో రెండు మార్గాలుంటాయి. ఒకటి తాత్కాలిక ఆనందానికై పరిగెత్తే దారే, మరొకటి శాశ్వత శాంతిని ఆశించే పదమే. తాత్కాలికమైన విషయాలు చూసి మమకారం పెంచుకునే వాడైతే అవి గమ్యాన్ని మింగేస్తాయి. కాని ఎవడు వీటిమీద వైరాగ్యాన్ని కలిగిస్తాడో అతడే ఈశ్వరునికి ప్రీతికరమైన భక్తుడు. ఈ రోజు మనం చూస్తున్నాం, దంపతుల మధ్య గౌరవం తగ్గిపోతుంది. చిన్న చిన్న మాటలకే మనస్సులు కలత చెందుతున్నాయి. ఎందుకంటే మనం సంస్కారాన్ని మరిచిపోయాం. భార్య అనే పదం అనగా భారంగా వచ్చిన యశస్సు. మన జీవితంలోకి దైవం పంపిన పునీతమైన బాధ్యత. భర్త అనగా భరించగల గౌరవం కలిగి ఉండేవాడు. భార్య భర్తల మధ్య గౌరవం ఉంటేనే కుటుంబం ధర్మస్థితిగా ఉంటుంది. మన చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవంగా చూసినప్పుడే భవిష్యత్తులో వారు తమ భార్యాభర్తలను గౌరవంగా చూసే వారవుతారు. ఇది ఒక శ్రేష్టమైన పరంపర. అదే సంస్కార మార్గం. మన పూర్వీకులు చెప్పినట్లే మాట మంత్రమవాలి, చూపు ఆశీర్వాదమవాలి, వాసన దైవికమవాలి, మౌనం ధ్యానమవాలి. అంటే ప్రతి చర్యలోనూ పవిత్రత ఉండాలి. చూసే చూపే ఒక తపస్సు కావాలి. చెబుతున్న మాటే ఒక ప్రార్థన కావాలి. మన చేతులు చేసే పని ఒక పూజ కావాలి. అది సాధించాలంటే మనం ఎప్పుడు ఎవరి సమక్షంలో ఉన్నా నేను ఈశ్వరుని దర్శనంలో ఉన్నాను అనే భావనతో ఉండాలి. అయితే మనం ఏమి చేయాలి? ఉదయం లేవగానే మన హృదయం నిండేలా ఓం నమః శివాయ అన్న మాటతో మొదలవ్వాలి. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఒక దేవతా ప్రసాదంలా భావించాలి. నిద్రించే ముందు మనం ఆ రోజు చేసిన ప్రతి పనిని పునఃపరిశీలించాలి. ఈరోజు నేను ఎవరికైనా కష్టం కలిగించానా? నేను దేవుని ఆనందపరిచే పని చేశానా? ఈ విధంగా మన జీవితంలో రోజుకో మార్పు వస్తుంది. భగవంతుడిని చూడాలంటే గుడిలోకి వెళ్లే అవసరం లేదు. మన ఇంట్లోనే పూజగా మారిన పిలుపు వినిపించాలి. భార్య అరిచినప్పుడు కోపంగా కాకుండా ప్రేమగా స్పందించగలిగితే అది ఒక పూజే. మంచి మాటతో దయ చూపగలిగితే అది ఒక హోమం. మన బుద్ధిని నియంత్రించగలిగితే అది వ్రతం. ఈశ్వరుడు భక్తిలో సౌందర్యాన్ని చూస్తాడు. హృదయంలో ఉన్న పవిత్రతను కోరుకుంటాడు. ఆ పవిత్రతను పెంపొందించుకోవడమే ఈ జీవితం యొక్క అసలైన సాధన. భగవంతుని దర్శనం కోసం దేవాలయానికి వెళ్లటం మంచిదే. కానీ దేవుడు ఎక్కడ ఉంటాడు? గర్భగుడిలో కాదు. గర్భగుడిలో ఉన్న విగ్రహం మన హృదయంలో నివసించేందుకు ఒక సూచన మాత్రమే. దేవుడు ఉంటాడు మన సద్బుద్ధిలో, మన మంచి పనుల్లో, మన దయా హృదయంలో. మన ఇంటి తలుపు తడిపే నీరు శుద్ధంగా ఉందా? మన ఇంట్లో వచ్చే అతిథిని ప్రేమగా ఆహ్వానించామా? అన్నివేళలు దేవుడిని పిలవకపోయినా ఒక పాము చూసినప్పుడు, ఒక పిచ్చి కుక్కను చూసినప్పుడు మన హృదయం కరగుతుందా? అదే భగవద్ దృష్టి. అదే నారాయణ స్మృతి. ఈ జీవితం మన చేతిలో ఒక అవకాశంలా ఉంది. ఈశ్వరుడు మనల్ని దీవించడానికి కాదు, పరీక్షించడానికి పంపాడు. ఏ పని చేస్తున్నామో అది పుణ్యమా, పాపమా అన్నదే అసలు శోధన. ఒకవేళ మీరు గుడిలోకి వెళ్లి వచ్చాక అదే కోపంతో ఇంట్లో గొడవపడితే అప్పుడు ఆ గుడిలోకి వెళ్లడం నిరర్థకం.
ఒకవేళ మీరు ఉపవాసం ఉంటూ ఓ చిన్న పిట్టకి అన్నం పెట్టకపోతే మీరు చేసిన ఉపవాసం లోపభూతమవుతుంది. భక్తి అంటే భగవంతుని పాటలు విని ఏడ్చేయడం కాదు. భక్తి అంటే మనం ఎదుటివారికి భయంకానివాడిగా మారకపోవడం. ఇంతవరకు మనం దైవదర్శనం కోసం శ్రమించాం. కానీ చివరికి దేవుడు మన హృదయంలోనే ఉన్నాడని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ దైనందిన జీవితం నుండే తపస్సు ప్రారంభించాలి. చేతుల పనిలో పనదనం ఉండాలి. మాటల వెనుక మర్యాద ఉండాలి. హృదయంలో శివుడి స్థానం ఉండాలి. అప్పుడు మనం ఎటు పోతే అటు పుణ్యం వస్తుంది. మన నీడ కూడా ఇతరులకు శాంతినిస్తుంది. అయితే జీవితం మొత్తం ఒక యాత్ర కాదు, ఒక యాగం అవుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.